తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధితో బాధపడుతున్న నూజివీడు మండలం పోలసానిపల్లి గ్రామానికి చెందిన తల్లి తండ్రి లేని 25 సంవత్సరాల స్వాతి అనే యువతి కొద్ది రోజుల క్రితం ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ను ఆయన నివాసంలో కలిసి తన ఆరోగ్య సమస్యను వైద్యం చేయించుకోవడానికి కూడా డబ్బు లేని పరిస్థితిని వివరించగా ఆమె పరిస్థితిని చూసి ఎంపీ చలించి అప్పటికప్పుడు తక్షణ ఆర్థిక సహాయంగా 20,000 రూపాయలు అందించడమే కాకుండా ఆమెకు మెరుగైన వైద్యం అందించే ఏర్పాట్లు చేశారు. తర్వాత రోజే ఆ యువతిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించారు. హామీ ఇచ్చిన ప్రకారం ఆమె వైద్యంపై ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. ఎప్పటికప్పుడు వైద్యులతో మాట్లాడుతూ మెరుగైన వైద్యం అందేటట్లు చూస్తున్నారు. అంతేకాదు తన ఆఫీసు సిబ్బంది ద్వారా ఆమెకు ప్రతిరోజు ప్రత్యేక పౌష్టిక ఆహారం అందిస్తున్నారు. హామీ ఇచ్చినట్లుగానే 3 చక్రాల వాహనాన్ని కూడా కేవలం 3 రోజుల్లోనే అందించారు. ఆమెకు ఏ అవసరం ఏ ఇబ్బంది వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని తన సిబ్బందిని ఆదేశించారు. ఆమె కోలుకునే వరకు అండగా ఉంటానని హామీ ఇచ్చి ధైర్యం చెప్పారు. తాజాగా గురువారం మధ్యాహ్నం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న యువతితో వీడియో కాల్ ద్వారా మాట్లాడిన ఎంపీ పుట్ట మహేష్ కుమార్ ఆమె ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. వ్యాధి పూర్తిగా తగ్గే వరకు చికిత్స చేయించుకోవాలని చెప్పిన ఎంపీ ఏ అవసరం వచ్చినా తమను సంప్రదించాలని ఆమెకు సూచించారు. ఆరోగ్యం మెరుగుపడడానికి కారణమైన ఎంపీకి ఆమె ఫోన్లోనే కృతజ్ఞతలు తెలిపారు. ఏమ్మా బాగుందా? బ్లడ్ ఎక్కిచ్చారు రాత్రి, బ్లడ్ ఎక్కిచ్చారు సార్ ఒక ప్యాకెట్. ఇప్పుడు ముందు కంటే ఇప్పుడు బాగుందా? కొంచెం పర్లేదు సార్. అంత మా వాళ్ళు అంతా బాగా చూసుకుంటున్నారు. ఫుడ్ అయితే తెస్తున్నారు సార్ అన్నోళ్ళు. ఓకే అమ్మా, ముందు కంటే ఇప్పుడు బాగుందా? కొంచెం పర్లేదు సార్. నమ్ము అదంతా తగ్గిందా? కొంచెం బాగా ఆవేశమే వస్తుంది సార్. ఇంకా కొన్ని రోజులు ఉండమ్మా, చూపించుకుంది అంత బాగా అయిపోయినాక ఇంటికి వెళ్ళు. సరే సార్. బాగా ఇంటికి వెళ్ళే వరకు మా వాళ్ళు చూసుకుంటారు. ఓకేనా? సరే సార్. థ్యాంక్ యూ సార్. ఓకే.